అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాళ అయితే నేనైతే వంకాయ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నానండి. ఇలా అయితే ఫస్ట్ అయితే మనం పొయ్యి మీద ఇలా పెట్టుకొని వంకాయలు అయితే మొత్తం ఇట్లా కాల్చుకోవాలండి. మెత్తగా కాల్చుకున్న తర్వాత ఇలా మెత్తగా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇలా మనం కాల్చుకున్న వంకాయలని ఇలా అయితే మనం ఇట్లా కోసుకోవాలండి. ఇలా కోసుకొని ఇలా మనం ఫస్ట్ కారంలో వెల్లుల్లిపాయ అవన్నీ వేసి పెట్టినాక ఇలా కారం వేసి ఇలా వేయాలండి. ఇలా కారం అయితే ఇలా లోన పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలండి. అసలు సూపర్ ఉంటుందండి. మనం అన్నంలో ఒక్కొక్క కాయ వేసుకొని తింటుంటే అసలు మన అయితే చికెన్తో కూడా పని లేదండి. అంత టేస్టీగా ఉంటుంది వంకాయ కారం అయితే. నేను ఎప్పుడైనా ఇంతే చేస్తానండి. నాకైతే చాలా ఇష్టం అండి. కాకపోతే నేనైతే కాశీలో వదిలేశానండి రీసెంట్గా వంకాయనైతే. ఇంకా నేను తినకపోయినా మా ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడుతూ ఉంటానండి. సూపర్ ఉంటుందండి వంకాయ కారం అయితే. ఒక కాయ కలుపుకుంటే అన్నం మొత్తం కలిసిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మనం కారం దాంట్లో ఉంటుంది కాబట్టి మనం ఒక కాయ వేసుకొని తిన్న అన్నం మొత్తం కలిసిద్దండి. సూపర్ ఉంటుందండి వంకాయ కర్రీ. ట్రై చేయండి. బాయ్.